పార్టీ దాని యొక్క శక్తిని సత్తాని వాళ్ళ దేశం యావత్తు కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళ వెస్ట్ బెంగాల్, అస్సాం మరియు పుదుచ్చేరిలో మన యొక్క విజయకేతనం ఎగరేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే ఆ విజయోత్సవాలను మనం ఇవాళ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుపుకోవాలని కోరుకొండ మండల పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి వారిని కేక్ని కట్ చేసి ఈ యొక్క ఆనందాన్ని అందరూ కార్యకర్తలు అందరితో కూడా పంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అధ్యక్షత వహించిన మండల పార్టీ అధ్యక్షుడు సుబీర్ గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పెద్దలు, సీనియర్ నాయకులు సిఏపీఆర్ చౌదరి గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి రజనీ గారికి, అదేవిధంగా ఇక్కడ BLA-1 అదేవిధంగా కిసాన్ జిల్లా మోర్చా అధ్యక్షులు శ్రీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ముఖ్యంగా SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం ప్రజల్లో కానీ ఇతర రాజకీయ పార్టీల్లో కానీ ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. ఇదేదో భారతీయ జనతా పార్టీ కార్యక్రమంగా చాలామంది భావిస్తూ ఉన్నారు. అది సరైనది కాదు. ఇది ఎన్నికల కమిషన్ చేస్తున్న కార్యక్రమం. ఎన్నికల కమిషన్ 1952 నుంచి ఇప్పటి వరకు 11 సార్లు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ, అంటే ఒక ఓటరు ఒకే చోట ఓటు ఉండాలి తప్పించి 2 చోట్ల ఓట్లు ఉండకూడదు, తప్పుడు ధృవీకరణలతో కానీ తప్పుడు నివాస పత్రాలతో కానీ 2 చోట్ల ఓట్లు ఉండడం, అదేవిధంగా కొంతమందికి ఓటు లేకపోవడం, ఇటువంటి విధానాలు కాదు. అందరికీ ఓటు ఉండాలి, ఒకే ఓటు ఉండాలి అనే విధానంతో 1952 నుంచి ఇప్పటి వరకు 11 సార్లు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరగలేదు. అందువల్ల మరలా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తొందరలోనే ఈ కార్యక్రమం మొదలవబోతూ ఉంది. అనేక రాష్ట్రాల్లో జరిగాయి. ఇప్పుడు ఇటీవల కాలంలో ఎన్నికలు జరిగిన అనేక రాష్ట్రాల్లో ఓటమి పాలైన పార్టీలన్నీ SIR ద్వారా మమ్మల్ని అన్యాయం చేశారని ఒక తప్పుడు ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. ఆడలేక మధ్యలో కూడా అన్నది ఎన్నికలను ఎదుర్కోలేక సమర్థవంతంగా ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు ఈ విధమైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఈ SIRలో ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు భాగస్వామ్యం వహించాల్సిన అవసరం ఉంది. ప్రతి రాజకీయ పార్టీ కూడా బూత్ లెవెల్ ఏజెంట్ని నియమించాలి. బూత్ లెవెల్ ఏజెంట్లు ఆ గ్రామంలో ఉన్న ఆ బూత్లో ఉన్న ఓటర్లందరినీ సమగ్రంగా ఓటర్ల జాబితాలో చేరుస్తున్నారా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. దీనికి ఎన్నికల కమిషన్ తరఫున ప్రభుత్వం ఒక్కొక్క BLOని అపాయింట్ చేస్తారు, బూత్ లెవెల్ ఆఫీసర్. వాళ్ళు అంగన్వాడీ టీచర్లు కావచ్చు, VROలు కావచ్చు, ఇతర ఎవరైనా కావచ్చు, ప్రభుత్వ అధికారులు. వారందరూ BLOలుగా వ్యవహరిస్తారు. మనం BLA-2లుగా మనం ఉంటాం. BLA-2లుగా ఉన్నవారు ప్రతి రాజకీయ పార్టీ నుంచి ఒక BLA-2 ప్రతి బూత్కి ఉంటారు. వీరందరూ BLO ప్రతి ఓటర్ ఇంటికి వెళ్ళి ప్రతి ఓటుకి సంబంధించిన అప్లికేషన్ స్వీకరించాలి. ఆ స్వీకరించిన దాన్ని వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. ఆ వెరిఫికేషన్ టైంలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒకే ఓటర్కి 2 ఓట్లు రావడం కానీ, దొంగ ఓటర్లు నమోదు కావడం కానీ ఇటువంటివి జరగకుండా మనం జాగ్రత్త వహించాల్సిన బాధ్యత మన పైన ఉంది. అదేవిధంగా మనం నిర్దేశిస్తున్నది ఏంటంటే, మన పార్టీ తరఫున నిర్దేశించేది మన BLA-2లుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రతి బూత్లోని ప్రతి ఇంటికి వెళ్ళి
అందరూ ఓటర్ల జాబితాలో నమోదు అవుతున్నారా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎవరైతే కొంతమంది ఓటర్లలో ఒక అభిప్రాయం ఉండొచ్చు, మనం ఆల్రెడీ ఓటర్స్గా ఉన్నాం కాబట్టి మరలా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందా అని. ఈ ఎస్ఐఆర్లో ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు కావాల్సిన అవసరం ఉంది. ఎందువలన అంటే ఇప్పటి వరకు లేని వ్యక్తిగత వివరాలు, అంటే రేపు ఆధార్తో లింకప్ చేయడం కోసం వన్ నేషన్ వన్ వాటర్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం కోసం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషను ముందుకు వెళతా ఉందో దానికి ఇది ప్రాతిపదికగా తీసుకోవడం జరుగుతుంది. అందుకోసం ప్రతి ఇంటిలోని ప్రతి ఓటరు కూడా మరలా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వ్యక్తిగత వివరాలు, కుటుంబ వివరాలు, మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకోసం మనం ఎవరైతే బిఎల్ఏ టూల్గా వ్యవహరిస్తా ఉన్నామో మీరందరూ అత్యంత కీలకంగా వ్యవహరించాలి. 90 రోజుల పాటు ఇదే కార్యక్రమం కింద మీరందరూ బాధ్యతగా వ్యవహరించాలి. మీతో పాటు ఇవాళ అదే బూత్లో తెలుగుదేశం పార్టీకి చెందిన బిఎల్ఏ 2 ఉంటారు, జనసేనకు సంబంధించిన బిఎల్ఏ 2 ఉంటారు, వైఎస్ఆర్సీపీకి చెందిన బిఎల్ఏ 2 ఉంటారు, కాంగ్రెస్కి చెందిన బిఎల్ఏ 2 ఉంటారు, ఇంకా ఇతర రాజకీయ పక్షాలు ఉంటే వారు కూడా బిఎల్ఏ 2గా ఉంటారు. అక్కడ మనం కూడా కాకుండా సంపూర్ణమైన అవగాహనతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందువలనంటే వాళ్ళ అంగన్వాడీ టీచర్స్ కానీ విఆర్ఓలు కానీ ఈ స్థాయి అధికారులకి సంపూర్ణమైన అవగాహన ఉండదు ఎన్నికల ప్రక్రియ మీద. కలెక్టర్ల స్థాయి అధికారులకే సంపూర్ణంగా అవగాహన ఉండదు ఎన్నికల మార్గదర్శకాలపైన లేదా ప్రజాస్వామిక వ్యవస్థ పైన. అటువంటి పరిస్థితుల్లో మనందరం సంపూర్ణమైన అవగాహన తెచ్చుకొని తద్వారా అక్కడ ఘర్షణాత్మక వైఖరి కాకుండా సమన్వయంతో పనిచేసి ప్రతి ఓటర్కి ఓటు వచ్చే విధంగా, ఓటర్స్ డబుల్ ఎంట్రీ కాకుండా, దొంగ ఓటు నమోదు కాకుండా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ దొంగ ఓట్లను తొలగించడం, కొత్త ఓటర్లు నమోదు చేయడం, తద్వారా మీరు ఎప్పుడైతే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఓటర్ని కలుసుకునే విధానంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారో మీకు ఒక సంపూర్ణమైన అవగాహన వస్తుంది. ఆ గ్రామం పట్ల కానీ, ఆ బూత్ పట్ల కానీ, ఆ ఓటర్ పట్ల కానీ, ఆ ఇంటి పట్ల కానీ. తద్వారా మనం రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ లేదా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు, శాసనసభ ఎన్నికల్లో మనం ఒక సంపూర్ణమైన అవగాహనతో ఓటర్ల దగ్గరికి వెళ్ళడానికి వెసులుబాటు కలుగుతుంది. అందువల్ల మీ అందరినీ నేను సవినయంగా కోరుకునేది ఏంటంటే, మీ అందరూ ఎవరైతే బిఎల్ఏ 2గా ఉన్న వ్యక్తులు ఏదో నామకే వాస్తే మమ్మల్ని బిఎల్ఏ 2గా వేశారు, మా బాధ్యత ఏమిటో మాకు తెలియదు అనే విధంగా కాకుండా సంపూర్ణమైన అవగాహనతో వ్యవహరించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా విస్తరిస్తూ ఉందో దేశవ్యాప్తంగా మీరు చూస్తూ ఉన్నారు. ఎందువల్ల విస్తరిస్తూ ఉంది? ఇది ఏదో ఎస్ఐఆర్ అమలు చేయడం వల్ల లేకపోతే ఇంకొక విధంగా కాదు. దేశాన్ని పటిష్టంగా తయారు చేయడం, ఇటు రక్షణ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, ప్రగతి రంగంలో కానీ, సంక్షేమ రంగంలో కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అత్యద్భుతంగా తీర్చిదిద్దడం వల్ల ఓటర్లు ఇవాళ సానుకూల దృక్పథంతో ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఓటు వేస్తున్నారు అనేది నిస్సందేహంగా మన ఓటర్లకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ సాధారణంగా ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, మొదటిసారి ప్రభుత్వం వచ్చిన తర్వాతే యాంటీ ఇన్కంబెన్సీ వచ్చే రోజులు ఇవి. అలాంటిది రెండోసారి, మూడోసారి ఇవాళ ప్రభుత్వం వచ్చి కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఇవాళ అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో మనం విజయాలు సాధిస్తూ ఉన్నాము అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల, భారతీయ జనతా పార్టీ నాయకత్వం పట్ల ఈరోజు ప్రజలు ఎంత విశ్వాసం చూపిస్తూ ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ జరిగాయి. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అందరూ విశ్లేషిస్తూ ఉన్నారు. ఎస్ఐఆర్ వల్లనే అక్కడ ఈ విధమైన కార్యక్రమం జరిగింది, మమతా బెనర్జీ ఓడిపోయారని. ఒక్కసారిగా వెస్ట్ బెంగాల్ చరిత్రను తీసుకుంటే గతంలో కొంతకాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, తర్వాత కమ్యూనిస్టుల పరిపాలనలోకి వచ్చింది. 30 సంవత్సరాల పాటు కమ్యూనిస్టులు పరిపాలించారు. మిలిటెన్సీ అక్కడ, మిలిటెన్సీ వల్ల 30 సంవత్సరాల పాటు వాళ్ళు అప్రదేహంగా రాజ్యం వెళ్తే ఒక్కసారిగా వారిపైన వ్యతిరేకత ప్రబలింది. మమతా బెనర్జీ ఆ స్థానాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. వరుసగా 3 సార్లు ఆవిడ గెలిచింది. అంతకు మించిన మిలిటెన్సీ ఇవాళ సాక్షాత్తు ఆవిడకి మేనలుడిగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి
చేస్తున్న దుర్మార్గాలు కానీ దౌర్జన్యాలు కానీ, అదేవిధంగా పక్కనున్న బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి వలసకు వచ్చిన వ్యక్తులు చేసే అరాచకాలు కానీ, అటువంటి అన్నిటి పట్ల ఇవాళ ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు. అటువంటి సమయంలో ఎవరు మనకు ఆశ్రయం ఇస్తారు, ఎవరికి మనం ఓటేస్తే మనందరం ఇక్కడ సేఫ్గా ఉంటాం, సురక్షితంగా ఉంటామని అక్కడ ప్రజలు ఆలోచన చేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలిపించారు తప్ప ఎస్ఐఆర్ వల్ల కాదు అనేది మీరందరూ బలంగా చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ సవినంగా కోరుకుంటా ఉన్నా. ఇవాళ ఆడలేక మధ్యలో ఓడినట్టు తమిళనాడులో కానీ ఇక్కడ కానీ ఎస్ఐఆర్ అమలు చేస్తూ ఉందని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. రాహుల్ గాంధీ గారు సాక్షాత్తు పార్లమెంట్లోనే ఈ విషయాన్ని మాట్లాడారు. ఇవాళ ఎక్కడైనా ఎస్ఐఆర్లో తప్పు జరిగిందనేది నిరూపించగలిగారా అని నేను అడుగుతా ఉన్నా. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మీ అందరూ కూడా చూశారు. అది ఎన్నికల కమిషన్ చేపట్టే ప్రక్రియ మాత్రమే, ప్రభుత్వానికి దాంతో ఎటువంటి సంబంధం లేదు. దాన్ని స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఆ కార్యక్రమాన్ని చేపట్టుకోనివ్వండి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇవాళ ఆ వాదన తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చతికిలబడిందో ఇవాళ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ సాక్షాత్తు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తానంటే మిగిలిన పార్టీలన్నీ దూరంగా ఉంటే కాంగ్రెస్ పార్టీని ఎంత అంటరాని పార్టీగా మిగిలిన రాజకీయ పార్టీలన్నీ భావిస్తూ ఉన్నాయో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతదేశాన్ని ఏకైక అద్భుతమైన ఆధునిక భారతదేశంగా తయారు చేయగలిగిన పార్టీ, ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విధానాన్ని మనందరం స్పష్టంగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ భవిష్యత్తులో అనేక రాష్ట్రాలకి మరలా ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అవన్నీ చోట్ల మనం విజయం సాధించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ మనం కూటమిలో ఉన్నాం. కూటమిలో మిగిలిన భాగస్వామ్య పార్టీలతో సమన్వయం పాటిస్తూనే స్వయంగా మనం కొంతవరకు ఎదగాల్సిన బాధ్యతను కూడా మనం గుర్తెరగాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా. ఇవాళ మనం నిష్పక్షపాతంగా ఈ ఎస్ఐఆర్ని అమలు చేసినట్టయితే మనకి మొట్టమొదటిగా BLA 2లుగా ఎవరైతే వ్యవహరించారో ఆ వ్యక్తులకి ఆ బూత్ పట్ల ఒక సంపూర్ణమైన అవగాహన వస్తుంది. ఆ అవగాహన వచ్చిన తర్వాత మనం ఏ ఎన్నిక ఎదుర్కోవడానికైనా మనం సంసిద్ధంగా ఉంటాం. మనం పూర్తి సర్వసన్నద్ధంగా ఉంటాం కార్యక్షేత్రంలో అనే విషయాన్ని మీ అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనకి ఎప్పుడైతే క్షేత్రస్థాయిలో మనకు ఒక సంపూర్ణమైన అవగాహన వచ్చిందో రేపు ఎన్నికల్లో పోరాటానికి మనం సైతం సిద్ధంగా ఉండి మన భాగస్వామ్య పక్షాలతో మనం సమన్వయం చేసుకోవడానికి కానీ మనం ఎక్కువ శాతం సీట్లు సాధించుకోవడానికి కానీ వెసులుబాటు కలుగుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఇక్కడ ఐక్యతగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఒక అత్యద్భుతమైన కలయికతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామి రాష్ట్రంగా ఇవాళ తీర్చిదిద్దబడతా ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇప్పటి వరకు వెంటిలేటర్ పైన ఉన్న ఆర్థిక వ్యవస్థని ICUకి తీసుకొచ్చామని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అనేక సభల్లో చెప్పిన సంగతిని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత ప్రయోజనం చేకూరలేదనేది నిరువాదాంశం. ఈ 2 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయల మేరకు ప్రయోజనాలు చేకూర్ని అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ స్టీల్ ప్లాంట్ రివైవ్ అవ్వడం కానీ, అదేవిధంగా వైజాగ్ రైల్వే జోన్, అదేవిధంగా ఇవాళ నిడదవోలు నుంచి విశాఖపట్నం వరకు రైల్వే ట్రాక్ ఏర్పాటు కానీ ఇటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళ చేపట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ భారతదేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మాత్రమే ఇవాళ సాధ్యమవుతూ ఉందనే విషయాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ వైజాగ్లో గూగుల్ సెంటర్ ఏర్పాటు అయింది అంటే కేంద్ర ప్రభుత్వం IT చట్టాల్లో సవరణ చేసింది కాబట్టి ఇవాళ అక్కడ సాధ్యపడింది. ఇంత అత్యద్భుతమైన ప్రయోజనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం చేకూరుస్తున్న నేపథ్యంలో మనం కేంద్రానికి ఏ విధంగా సహకారం అందించాలి, భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా సహకారం అందించాలనే ఒక ఆలోచన ప్రజల్లో రేకెత్తించడం కోసం మీ అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మీ అందరి పాత్ర
ఒక అద్భుతమైన పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ ఎస్ఐఆర్ ద్వారా మీరు ప్రతి బూత్లోని పర్యటన చేయాలి. నాయకులందరూ ఐకమత్యంగా ఎవరో ఒక BLA 2 నియమించారు, ఆ BLA 2 మాత్రమే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనుకోకుండా సమిష్టిగా 4-5 నాయకులు కలిసి ఆ బూత్లో పర్యటన చేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేకూరుతున్న ప్రయోజనాలు, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఇక్కడ అమలవుతా ఉన్నాయి, దానివల్ల చేకూరుతున్న ప్రయోజనాలు ఇవన్నీ ప్రజలకు వివరించినట్టయితే తప్పనిసరిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్ల సానుకూలత ఏదైతే ఉందో దాన్ని మరింత ద్విగుణీకృతం చేసిన పరిస్థితి ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నా.